హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీతో నాదొక చిన్న మాట. చికెన్ అంటే మోస్ట్లీ చాలామందికి ఇష్టం కదా. అయితే ఈ చికెన్ ఫ్రై తినాలనిపించినప్పుడు మ్యాక్సిమం బ్యాచిలర్స్ కానీ సింగిల్గా ఉండేవాళ్ళు కానీ స్కిప్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా వాళ్ళు కూడా ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ ఫ్రై చేయొచ్చండి. ఈ చికెన్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని అందులో 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకోండి. 2 చిన్న మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని ఆనియన్స్లోకి చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకున్నాక ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోకి చికెన్ వేసుకుని సాల్ట్ వేసుకుని అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒక 10 మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే కనుక చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. మరలా ఆ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయే వరకు మూత పెట్టుకుని చికెన్ని ఉడికించుకోవాలి. చూస్తారు కదా, ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఇలాగ మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి స్మెల్ పోయే వరకు కూడా దీన్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ చికెన్లోకి 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా చీరుకుని ఇప్పుడు మధ్యలో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకుని ఒక 5 to 10 మినిట్స్ మనం ఇలా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే కనుక చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. సో చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్ అండి. ఫైనల్గా కొత్తిమీర అలాగే కరివేపాకుతో మనం ఈ చికెన్ ఫ్రైని గార్నిష్ చేసుకుని వేడి వేడి అన్నంలోకి కనుక వేసుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. సో ఎవరైనా సరే సింగిల్గా ఉన్నాము, ఈ ఫ్రై చేసుకోలేము, కష్టం అని అనుకుంటే కనుక ఈ వీడియో చూస్తూ మీరు ఈజీగా ఇంట్లోనే చికెన్ ఫ్రైని ట్రై చేయొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నా ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.